హాయ్ ఫ్రెండ్స్, తెలుగు టైటన్స్ బెంగాల్ వారియర్స్తో తలపడ్డ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ మ్యాచ్లో మాత్రం తెలుగు టైటన్స్ విజృంభించి ఆడారనే చెప్పుకోవచ్చు. మొదటి 10 మినిట్స్ అయితే తెలుగు టైటన్స్ బెంగాల్ వారియర్స్తో దండయాత్ర చేశారు. ఈ 10 మినిట్స్లో ఒక ఆల్అవుట్ పాయింట్స్ కూడా తెలుగు టైటన్స్ అయితే సాధించారు. దీనికి మెయిన్గా హీరో ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి అంకిత్ జగ్లాన్. తన ట్యాకిల్స్ ద్వారా అద్భుతంగా రాణించాడు. టాల్ ప్లేయర్ అయిన దేవంగ్ దళాల్ని బ్యాక్ టు బ్యాక్ ట్యాకిల్ చేయడం వల్ల మంచి పాయింట్స్ అయితే స్కోర్ చేశాడు. అదేవిధంగా విజయ్ మాలిక్ అద్భుతమైన రీడ్ పాయింట్స్లో తన సత్తాని చూపించాడు. అంటే అదేవిధంగా తను సూపర్ 10 కూడా స్కోర్ చేయడం అయితే జరిగింది. భరత్ కూడా మంచి పాయింట్స్ అయితే చేసి తను సూపర్ 10 అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ మెయిన్ డూ ఆర్ డై స్పెషలిస్టు గత సీజన్లో ఆశిష్ మాలిక్ అయితే, దీంట్లో అయితే చేతన్ షాహు ఈ సీజన్లో డూ ఆర్ డైకి వెళ్ళిన ప్రతిసారి కూడా పాయింట్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మ్యాచ్ నగ్గడానికి అందరూ కలిసిగట్టుగా ఆడారు. అండ్ అన్ని విభాగాల్లో కూడా డిఫెన్స్లో, రైడింగ్స్లో అన్ని విభాగాల్లో బెంగాల్ వారియర్స్ని చెడుగుడు ఆడారనే చెప్పుకోవచ్చు. వీళ్ళు ముఖ్యంగా కలిసి ఆడారు, కలిసి పోరాడారు, కలిసి గెలిచారు. తెలుగు టైటన్స్ డిఫెన్స్ మాత్రం అదర్ రహో అనిపించారు. స్ట్రాంగ్ ప్లేయర్ అయిన దేవక్ దళాల్ని 18 నిమిషాలు బెంచ్ పైన ఉంచారంటే తెలుగుళ్ళు ఎంత స్ట్రాటజీతో వచ్చారనేది ఈ విషయంలో అయితే తెలుస్తుంది. తెలుగు టైటన్స్ కోచ్ కృషన్ హుడా గారు అయితే ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నారు. అండ్ అతను ఏం చెప్పారంటే, గత సీజన్లో పవన్ ఇంజ్యూర్ అయితే కావడం అయితే జరిగింది. అండ్ పవన్ షెరావత్ ఇంజ్యూర్ అయిన తర్వాత 10 మ్యాచ్లు అయితే విజయ్ మాలిక్ అద్భుతంగా టీంని లీడ్ చేసి అద్భుతమైన పాయింట్స్ అయితే చేశాడు. అందులో చాలా కొన్ని మ్యాచ్లు అయితే కీలకంగా వరుసగా ఒక 5 మ్యాచ్లు అయితే నగ్గడం అయితే జరిగింది. అండ్ తెలుగు టైటన్స్కి నేను ఒకటే చెప్తున్నాను, తెలుగు టైటన్స్ టాప్ టీమ్స్లో ఒకటి అయింది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మేము తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కి ఒకటే చెప్పాం, మీరు నిరాశపడవద్దు, మేము మంచి ఫలితాలను అయితే ఇస్తాం. తెలుగు టైటన్స్ రాబోయే మ్యాచ్ల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుందని నేను 100% గ్యారంటీ అయితే ఇస్తున్నానని తెలుగు టైటన్స్ కోచ్ అయితే చెప్పడం జరిగింది.